మొదటగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. రే, మా ఇంటి పక్కన అంకుల్ వాళ్ళ భార్య పాపం వాంతులు కాలేదని రోజు వాళ్ళ భర్తని తిడుతుందంటరా. ఓర్ని ఈ మాత్రం దానికి ఎందుకురా తిట్టడం? ఏమంటున్నావురా? అవునరా, ఎలారా? ఏముంది, వాళ్ళ ఆయన రోజు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాడా? వస్తాడు. ఆ వచ్చి షూ ఇప్పుతాడా? విప్పుతాడు. ఆ వచ్చి సాక్స్ ఇప్పుతాడా? అవును, విప్పుతాడు. ఆ విప్పాక ఆ సాక్స్ వాసన వాళ్ళ భార్యని పీల్చమను. పీల్చితే అంతే, వాంతులు అవుతాయి. ఆహా, నీకు చాలా నాలెడ్జ్ ఉందిరా. మరేమనుకున్నావురా? సరిపోయారు. రేయ్, మొన్న మీతో కోడి ఉండాలి కదరా, ఆ అవునరా. దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళి కోసుకొని తిన్నారన్నావు కదరా. ఆ అవునరా. ఇంతకీ ఎవర్రా? నేనే. సరే కానీ టిఫిన్ చేస్తావారా? చేస్తారా? ఆ ఇందా. రే, ఏంట్రా పిండిచ్చావు? నువ్వే కదరా టిఫిన్ చేస్తా అన్నావు. ఆ, అవును. ఆ ఇందా పిండి, దాంతో టిఫిన్ చెయ్యి. రే, నీకు ఈ మధ్య పంచులు ఎక్కువ అవుతున్నాయిరా. రేయ్, పాపం వీడికి డైలాగులు లేవు కదా, అందుకే ఫీల్ అవుతున్నాడు రా. ఏరా పొట్టి. రే, మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడుగుతాను, దమ్ముంటే చెప్పండి రా. అడుక్కోరా. నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని తాగినప్పుడు కామన్ గా చెప్పే డైలాగ్ ఏంటో చెప్పండి రా. తెలియదురా. ఏరా నీకు? నాకు తెలియదురా. వీడికి ఒక్క పెగ్గుకే ఎక్కింది అని అంటారు రా. ఫు, ఏరా గాడిదా, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుంచి వస్తున్నాను నాన్న. అదే బయట నుంచే ఎక్కడి నుంచో అని. మా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను నాన్న. నాన్న నీకు ఓ విషయం చెప్తాను. ఈ విషయం తెలిస్తే నువ్వు నన్ను మెచ్చుకుంటావు నాన్న. అబ్బా, ఏంట్రా? ఆ నిన్న మీరు నాకు 100 రూపాయలు ఇచ్చి నెలంతా రావాలన్నారు కదా. అవును. ఆ అందుకే నేనేం చేశానంటే వాటిని ముక్కలు ముక్కలు చేశాను నాన్న. ముక్కలు చేయడం ఏంట్రా? పిచ్చి నాన్న, ఇప్పుడు సముద్రంలో నుంచి బాటిల్ వాటర్ తీస్తే ఆ బాటిల్లో ఉన్న వాటర్ని ఏమంటారు? సముద్రం నీళ్ళే అంటారు. అంటే ఆ సముద్రం దాని ప్రాముఖ్యతను కోల్పోదన్నమాట. అవును. మరి నేను 100 రూపాయల నోటుని చూస్తే ఆ నోటు ముక్క దాని ప్రాముఖ్యత కోల్పోదు కదా నాన్న. నీ అంత మేధావితనం నాకు లేదురా. మరి ఏమనుకున్నావు నాన్న? నమస్తే పిత్రే గారు. ఆ నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు? అందరూ ఇలాగే వస్తారు, అంతేకాని దెక్కుంటూ రారు కదా. అయిందా నాన్న? తమరు మూసుకుంటారా? పిత్రే. అబ్బా, మిమ్మల్ని కాదు బాస్, అయినా మా ఇంటికి వచ్చారేంటి బాస్? ఏ రావద్దంటారా? అబ్బా, అలా కాదు బాస్. ఏమి లేదయ్యా, మా ఇంట్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. అయ్యో సార్, అందుకే మీ ఇంటికి వచ్చా. మీ ఇంట్లో ఐటీ రైట్స్ జరిగితే మా ఇంటికి ఎందుకు వచ్చారండి? క్వశ్చన్. నేను ఎప్పుడు అంతే, మా నాన్నే. ఈ బ్యాగ్ లో ₹1,00,00,000 ఉన్నాయి, బ్లాక్ మనీ. బ్లాక్ మనీనా? అవునయ్యా, ఇవి నా దగ్గర ఉంటే వాళ్ళు పట్టుకుంటారని నీ దగ్గరికి తీసుకొచ్చా. నువ్వైతే ఎవరికి తెలియదు కదా, ఇక్కడైతే సేఫ్ అని ఇక్కడికి తీసుకొచ్చానన్నమాట. మీరు ఇంకా మర్చిపోండి, ఇక మీద నుంచి అవి మీ డబ్బులు కావు, మావి. ఏంటా మీ వాడు? అదేం లేదులేండి, మీరు క్షేమంగా వెళ్ళి రండి, మీకు నా గురించి తెలుసు కదా. ఓకే పిత్రే, నిన్ను నమ్మి ఈ బ్లాక్ మనీ నీ దగ్గర పెట్టి వెళ్తున్నాను. నాకు వదిలేయండి, నీ చూసుకుంటాను. ఓకే నాన్న, నీకో విషయం. ఏంట్రా? వీళ్ళేంటి సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు, విందాం. నాన్న, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఏంట్రా? మీ బాస్ నీకు ఎన్నిచ్చాడు? ₹1,00,00,000. ₹1,00,00,000? డబ్బే మన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది నాన్న. అర్థమయ్యేలా చెప్పురా. పిచ్చి నాన్న, మీ బాస్ అవి ఏం మనీ అన్నాడు? బ్లాక్ మనీ. అంటే ఇల్లీగల్. అవును. ఒకవేళ అవి పోతే? ఏంట్రా, మన దగ్గరే ఉన్నాయి కదా. పిచ్చి నాన్న, ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారని ఆ డబ్బులు ఎత్తుకెళ్లారని చెప్తే ఆ డబ్బులు మనకే కదా నాన్న. మరి బాస్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే? పిచ్చి నాన్న, ఇప్పుడు అవి బ్లాక్ మనీ కదా, కంప్లైంట్ ఇవ్వలేడు కదా మీ బాస్. కానీ దొంగలు పడ్డారని ప్రూఫ్ అని అడిగితే ఏమిస్తావురా? మన సీసీటీవీ ఉంది కదా నాన్న. అవును. మా ఫ్రెండ్స్కు చెప్పి
నేను దొంగలా రమ్మని చెప్తాను. దాన్ని మన సీసీటీవీలో రికార్డ్ అయ్యేలాగా చేసి ఆ వీడియో ప్రూఫ్ని మీ బాస్కు చూపిద్దాం. దీంతో మీ బాస్ కక్కలేక మింగలేక ఎవరికి చెప్పుకోలేక అలా ఉండిపోతాడు. ఏం చక్క మనకు ₹1,00,00,000 మిగులుతాయి నాన్న. ఒరేయ్, నీకు కూడా బుర్ర ఉంది రోయ్. మరి ఏమనుకున్నావు నాన్న? ఓకేరా, మరి తొందరగా ఆపరేషన్ స్టార్ట్ చెయ్యి. నాకు రాదు నాన్న. ఏంట్రా? నాకు ఆపరేషన్ చేయడం రాదు నాన్న. పని మొదలు పెట్టు. ఓకే నాన్న. అమ్మ దొంగలారా చెప్తాన్రా. ఏంట్రా రమ్మన్నావు? అర్జెంట్ పనుందిరా. ఇంతకు పొట్టోడేడి? వాడికేదో పనుందని ఎక్కడికో వెళ్ళాడురా. ఏం లేదురా. ఏం లేదా? అయితే వస్తా. వెధవ నాటకాలు ఆడకు. మరి ఏంట్రా? ఆ ఇది జరిగింది. అంటే ఇప్పుడు నేను దొంగ గెటప్లో వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకువెళ్ళాలి అంతేనా? అంతే. నువ్వు నాకు ఆస్కార్ అవార్డు రెడీ చేసి పెట్టుకో చెప్తా. ఎందుకురా? నా నటనా శౌర్యంతో ఎలా రెచ్చిపోతానో చూడరా. ఓకే. అమ్మ దొంగలారా మీరు వాళ్ళకు కన్నం పెడితే నేను మీకు కన్నం పెడతాన్రా. నేను దొంగ గొట్టప్లో వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకువెళ్తా. రేయ్, మీ ఫ్రెండ్ టైంకే వస్తాడు కదా. అబ్బా వస్తాడు నాన్న. నాన్న చప్పుడైందంటే వాడు వచ్చాడని అర్థం. ఆ, రే రే ఏయ్ ఆయ్. ఆ, ఆ. రే రే ఎంతసేపు రే అంటావురా? నా ఇష్టం రా. ఆ. అబ్బా ఏం యాక్టింగ్ ఇరగదీస్తున్నావురా. నీకు ఆస్కార్ ఏం కర్మ. ఏం చక్క నోబెల్ బహుమతి వస్తుంది. డబ్బులు ఎక్కడ్రా? రే డబ్బులు ఎక్కవురా. డబ్బులు లాకర్లో ఉంటాయి. పంచా ఆ బ్యాగులో ఏమున్నాయిరా? బిస్కెట్లున్నాయిరా. అయితే నాకు ఆ బిస్కెట్లు కావాలరా. అయితే తీసుకువెళ్ళురా. అయితే పక్కకు జరుగురా. జరిగారా? అబ్బా తీసుకున్నా. జంప్. చూసావా నాన్న వాడు వాడి యాక్టింగ్ ఎలా రెచ్చిపోయాడో. అవునరా, ఏమో అనుకున్నాను. ఆ, ఇప్పుడెవడు? హలో. రే నేన్రా. రే యాక్టింగ్ చింపేశావురా. నేను యాక్టింగ్ తో చింపేయడం ఏంట్రా? ఇప్పటిదాకా వచ్చి ₹1,00,00,000 తీసుకెళ్ళావు కదరా. మా నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటికి రానివ్వలేదురా. ఏంట్రా నువ్వు అనేది? వాడెవడో నిజంగానే వచ్చి ఆ ₹1,00,00,000 తీసుకొని వెళ్ళిపోయాడు. రేయ్, ఏంట్రా? వాడు రాలేదంట నాన్న. ఏంట్రా నువ్వు అనేది? వచ్చింది నిజం దొంగే. ఆహా వాళ్ళు వాళ్ళ బాస్కి కన్నం పెట్టాలని చూస్తే నేను వీళ్ళకు కన్నం పెట్టా. అబ్బా ఇందాకటి నుంచి ఆకలి అవుతుంది. డబ్బులు దొరకాయి కదా, బయటికి వెళ్ళి బిర్యానీ తిందాం. ఆ, ఏం బాబు ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వు. సార్ ఇదిగోండి సార్. ఆ, ఓకే. అబ్బా పెద్ద నోటు. దొంగ నోటు చెప్తారా నీ సంగతి? సార్ చిల్లర తీసుకొస్తాను. ఓకే. సార్ పిఏ సార్. ఆ, ఇక్కడ ఒకడు దొంగ నోటు తీసుకొచ్చి నన్ను చీట్ చేస్తున్నాడు. త్వరగా రండి సార్. ఆ, వస్తుంది చిల్లర. ఓకే ఓకే. ఎవరయ్యా ఇందాక ఫోన్ చేసింది? నేనే సార్. వీడే వాడు. ఏంటయ్యా వాడు వీడు అంటున్నావు? ముందు స్టేషన్కి నడవరా. స్టేషన్ కా? ఎందుకు? దొంగ నోట్లు తీసుకొచ్చినందుకురా. అవి దొంగ నోట్లా? అవునరా, నడవరా స్టేషన్కి. మళ్ళీనా?